హాయ్ అండి. నేను మీ అరుణ. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఏఐ, చాట్‌జీపీటీ, జెమినీ ఇవే కనిపిస్తున్నాయి కదా! కానీ మీలో ఎంతమందికి తెలుసు ఏఐ అందరికీ ఒకేలాంటి సమాధానాలు ఇవ్వదు అని? అవును, మీరు ఏఐని అడిగే విధానాన్ని బట్టి అది రిజల్ట్ ఇస్తుంది. ఆ విధానాన్నే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటారు. ఈరోజు ఈ వీడియోలో అసలు ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే ఏంటి? దీంతో మనం ఎలా మాయాజాలం చేయొచ్చో చాలా సింపుల్‌గా తెలుసుకుందాం. చాలామంది ఏఐ ఓపెన్ చేసి నాకు ఒక బిజినెస్ ఐడియా చెప్పు లేదా ఒక కథ రాయి అని సింపుల్గా అడిగేసి అదేదో జనరల్ ఆన్సర్ ఇస్తే ఏఐ వల్ల ఏం ఉపయోగం లేదని క్లోజ్ చేసేస్తారు. కానీ తప్పు ఏఐది కాదండి, మనం అడిగే విధానాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అదే ఏఐని ఒక 5 ఏళ్ల పిల్లాడికి అర్థమయ్యేలా మినిట్స్తో కూడిన ఒక చిన్న కుందేలు కథ చెప్పు అని అడిగితే రిజల్ట్స్ చాలా బాగుంటుంది కదా. అదే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే. మరి ఒక పర్ఫెక్ట్ ప్రాంప్ట్ ఎలా రాయాలి? దీనికోసం నేను మీకు ఒక సింపుల్ ఫార్ములా చెప్తా, గుర్తుపెట్టుకోండి. రోల్, టాస్క్, కాంటెక్స్ట్. ఫస్ట్ వన్ రోల్. ఏఐకి ఒక రోల్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఎక్స్పర్ట్ రైటర్వి అని. తర్వాత టాస్క్ చెప్పండి, నాకు ఒక వీడియో స్క్రిప్ట్ కావాలి అని. చివరిగా కాంటెక్స్ట్ వివరించండి, అది ఎవరి కోసం ఎంతలాగా ఉండాలి అనేది. ఈ 3 కలిపి అడిగితే ఏఐ మీకు ఇచ్చే అవుట్పుట్ చూసి మీరే షాక్ అవుతారు. ఫ్రెండ్స్, రాబోయే రోజుల్లో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒక పెద్ద ఉద్యోగ అవకాశంగా మారబోతుంది. ఏఐ అందరికీ అందుబాటులో ఉంటుంది, కానీ దాన్ని సరిగ్గా వాడటం తెలిసిన వాడే రేపు మార్కెట్లో కింగ్ అవుతాడు. కాబట్టి ఈ నైపుణ్యాన్ని ఇప్పుడే నేర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఏఐ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాంప్టింగ్ ప్రయాణాన్ని ఈరోజే మొదలుపెట్టండి. థ్యాంక్ యూ.